అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మాది అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం గ్రామం. మా పేరు ద్వారపేట ఉమాశంకర్. మేము ఉమా హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక ట్రస్ట్ ని రన్ చేయడం జరుగుతుంది గత 4 సంవత్సరాలుగా. మా ట్రస్ట్ ఏంటంటే మా చుట్టుపక్కల గ్రామాలకి జమాదులపాలెం, తేగాడ, విసన్నపేటలో నుంచి మాకు కొంతమంది సభ్యులతో కలిపి ఒక టీమ్ గా ఏర్పడి మేము ప్రతి సంవత్సరం కూడా కొన్ని సేవా కార్యక్రమాలు అనేవి చేయడం జరుగుతుంది. మాకేంటంటే పునీత్ రాజ్ కుమార్ గారి ఇన్స్పిరేషన్ గా తీసుకొని మా ఈ ట్రస్ట్ ని రన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన జెండా యొక్క ప్రాముఖ్యతను మనం సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఈ యొక్క 600 అడుగుల జెండాతో భారీ ర్యాలీని మన బయ్యవరం గ్రామం నుంచి తేగాడ మోడల్ స్కూల్ వరకు మనం భారీ ఎత్తున ర్యాలీతో మా చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ ని, కాలేజెస్ ని కలుపుకొని వాళ్ళ యొక్క సహకారంతో, మా కసింకోట మండల పోలీసుల సహకారంతో, మా గ్రామ పెద్దలతో సహాయంతో ఈ యొక్క ర్యాలీని విజయవంతంగా చేయడం జరుగుతుంది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా కొంతకాలంగా మన ఆర్మీ జవాన్లు ఎంతో మంది బోర్డర్ లో మన కోసం, మన దేశం కోసం నిత్యం ప్రాణాలు అర్పిస్తున్నారు. రీసెంట్ గా చూసుకుంటే మన శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజేష్ గారు, నెక్స్ట్ ఇంకొక 3-4 వ్యక్తులు మనకి ఈ యొక్క యుద్ధంలో మరణించడం జరిగింది. వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఈ యువతరంగానే జెండాన్ని చనిపోయిన ఆర్మీ జవాన్లందరికీ కూడా మేము అంకితం చేయడానికే ఈ ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా, చిన్నలకి, పెద్దలకి, గ్రామ పెద్దలకి, జిల్లా స్థాయి నాయకులకి, ప్రెస్ వారికి, పోలీసుల వారికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.